ఈరోజు మనం చేసుకునే రెసిపీ చిన్నపిల్లలకి ఇష్టమైన స్నాక్. ఇది చాలా చాలా టేస్టీ, చేయడం కూడా చాలా ఈజీ. ఇది పిల్లలకి కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా నచ్చుతుంది. ఈ ఈజీ అండ్ టేస్టీ పెసరపప్పు చెక్కలను ఎలా చేసుకోవాలో చూద్దాం. మనము 1/2 కేజీ పెసరపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానిన పప్పుని మిక్సీలో వేసుకొని ఇట్లా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులో కప్పు రవ్వ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము తీసుకొని చేతిలో వేసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అవి తెల్లవైనా సరే నల్లవైనా సరే. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 స్పూన్ జీరా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కసూరి మేతి చేతితో నలుపుకొని ఇలా వేసుకోవాలి. మన టేస్ట్కు సరిపోయేంత చూసుకొని వేసుకోవాలి. ఇది చాలా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదు. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మనకి టైంకి కసూరి మేతి లేకపోయినా మామూలుగా మన ఇంట్లో ఉంటుంది కదా మెంతి ఆకులు, కొంచెం కడిగేసి కొంచెం డ్రై చేసుకొని వేసుకోవాలి. గాలి కాసేపు పెడితే డ్రై అయిపోతాయి. పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకోవాలి. మనం వాటర్ వేసుకోకుండా ఇందులో పట్టిన కాడికి గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని అక్కడికక్కడికి కలుపుకోవాలి. ఏదన్నా కొంచెం మిస్టేక్లో కొంచెం గోధుమ పిండి ఎక్కువ పడి గట్టిగా అయింది అనిపిస్తే చెయ్యి కొంచెం తడుపుకొని అట్లా కలుపుకోండి. గోధుమ పిండి ఎక్కువ పడకుండా చూసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇంతే కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. మనం చపాతీ చేసుకున్నట్టే చేసుకొని చపాతీ పైన కొంచెం నెయ్యి రాసి ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి ముక్కలు. కట్ చేసుకున్న ముక్కలని మళ్ళీ తాల్చుకోవాలి. మరీ పూర్తిగా పలతలా కాకుండా మందం కాకుండా మీడియంలో చేసుకోవాలి. చేసుకొని ఇలా కాల్చుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే కాలవాలి. ఫుల్ ఫ్లేమ్లో కాలిస్తే రెడ్గా అయిపోతాయి, లోపల పచ్చి పచ్చి ఉంటాయి, మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా అయిపోతాయి. ఆయిల్కి సరిపోయన్నీ వేయాలి. 1, 2 వేసి కాలిస్తే పూరిలాగా పొంగి మెత్తగా అయిపోతుంది. పూరిలాగానే ఆయిల్కి సరిపోయన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1కి 2 సార్లు తిప్పుకుంటూ ఉండాలి. 1కి 2 సార్లు తిప్పుకుంటూ ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఇవి. లేదంటే మెత్తగా అయిపోతాయి. మనకు రవ్వ వేసుకున్నాం కదా, అందువల్ల చాలా క్రంచిగా ఉంటాయి ఇవి. ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇంతేనండి, పెసరపప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. పిల్లలు ఎన్ని తినాలనిపిస్తే అన్ని తినేయచ్చు ఈజీగా. మనం పెసరపప్పు నానబెట్టినాం కదా, గ్యాస్ అసలు ఏముండదు. ఇందులో వాము, కసూరి మేతి వేసినాం కదా. కసూరి మేతి వల్ల మంచి సువాసన, మంచి రుచితో పాటు డైజెస్టివ్ బెనిఫిట్ కూడా దీంతో. అందుకే మనం ఈజీగా తినేయచ్చు, పిల్లలకు కూడా ఈజీగా పెట్టచ్చు. ఇంతేనండి, నేను చేసిన ఈ పప్పు చెక్కలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.